బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మమతా జిట్లా. ఈ రోజు మనం వచ్చేసాము కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ కి. మన దేవస్థానం లోపలికి ఇదే మన ఎంట్రీ. ఈ టెంపుల్ బెంగళూరు నుంచి ఒక 85 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ పార్కింగ్ కష్టాలు ఏం లేవు, ఎందుకంటే వెంకాల కూడా చాలా ప్లేస్ ఉంది పార్క్ చేయడానికి. ఈ టెంపుల్ కి రావడానికి బస్సెస్ అండ్ ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోటిలింగాలు స్థాపించి పుణ్యం కట్టుకున్నది ఎవరంటే స్వామి సాంబ శివమూర్తి గారండి. ఈ టెంపుల్ 1980s లో బిల్ట్ చేశారంట. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమే ఒక్కరికి. కోటిలింగాలు అంటే మా ఊరు దగ్గరలో ఉన్న కోటిలింగాలు గుర్తుకొస్తుంది. మా ఊరు వచ్చేసి చెగ్యాం అండ్ మండల్ వచ్చేసి వెల్గటూర్. దీని దగ్గరలో కోటిలింగాలు అనే ఊరు ఉంటుంది. అక్కడ ఒక టెంపుల్ ఉండే, ఆ టెంపుల్లో కోటిలింగాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడైతే లేవు, అక్కడైతే జస్ట్ 3-4 ఉన్నాయి. మొత్తం వాటర్ రివర్ ఫ్లడ్స్ వచ్చేసి మొత్తం కొట్టుకుపోయాయి అంట. కాకపోతే ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా కోటిలింగాలు ఉన్నాయి. అసలు దీన్ని చూసాక అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి కోటిలింగాలు చూడడానికి. మనం టెంపుల్కి వెళ్తే ఒక 10 ఉంటాయి అనుకోండి దేవుళ్ళు. మనం ఇట్లా విష్ అడుగుతాము, ఇట్లా దేవుడా నాకు అది చేయి ఇది చేయని. కానీ ఇక్కడికి వస్తే అనిపిస్తుంది నా విష్ మొత్తం అయిపోయింది, పూర్తి అయిపోయింది అనిపిస్తుంది. నిజంగా ఏదో దేవలోకంకి వెళ్ళినట్టే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించింది, ఎందుకంటే నేను కళ్ళతో చూస్తాను కాబట్టి నాకు అలానే అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కామెంట్లో పిన్ చేయండి, ఓకేనా? ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలంటే 6 AM to 9 PM ఉంటుంది. ఈ టెంపుల్లో అంట ఒక మూవీ తీశారు, గుర్తుందా మీకు ఎవరికన్నా? నాకైతే గుర్తుంది, మంజునాథ్ మూవీ. మన అర్జున్ సార్ చేశారు ఈ మెయిన్ రోల్గా. అండ్ ఇందులో చిరంజీవి గారు కూడా చేశారు, శివునిలా వచ్చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఆ మూవీ, అప్పట్లో చాలా హిట్ అయింది. మీరు టెంపుల్కి రావాలి అనుకుంటే నార్మల్ డేస్లోనే రండి, ఎందుకంటే వీకెండ్స్లో రష్ ఉంటుందని నేను విన్నాను. కాకపోతే మీరు చూడండి ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు చాలా తక్కువ మంది వచ్చారు, మాకైతే భలే అనిపించింది. ఇందులో అయితే చాలా టెంపుల్స్ ఉంటాయి, పెద్ద ఖర్చు ఏం లేదు, జస్ట్ 20 రూపీసే అని చెప్పాను కదా టికెట్. దాంట్లోనే చాలా దర్శనాలు అయిపోతూ ఉంటాయి. కాకపోతే లడ్డు అవి ఇస్తారు ప్రసాదానికి, అయితే డబ్బులతో తీసుకోవాలి. ఈ టెంపుల్ అయితే పెద్దవాళ్ళకైతే భలే నచ్చేస్తుంది. మా అమ్మ వాళ్ళని తీసుకురాలేదని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను, ఎందుకంటే వాళ్ళు 2-3 టైమ్స్ బెంగళూరు వచ్చారు, మొత్తం తింపేశాను టూరిస్ట్ ప్లేస్. కాకపోతే మేము మళ్ళీ ముంబైకి షిఫ్ట్ అయ్యాము. ఈ టెంపుల్ని మిస్ అయ్యాము, నిజంగా చాలా బాగుండే. మీ మదర్స్ అయినా మీ అత్త మామ ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఇక్కడికి కంపల్సరీ తీసుకురండి, చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇదే 108 feet శివ ఐడల్ మూర్తి. అండ్ దీని ముందటనే చూడండి ఇటు పక్కన ఉంటుంది 35 feet నంది కూడా ఉంటుంది. మన ఈ మంజునాథ్ మూవీలో చూడవచ్చు, ఈ 2 ఉంటాయి. మెయిన్ ఇదే ఈ నంది, ఎదురుంగము ఆ శివలింగం ఉంటుంది. ఈ శివలింగం అంట మన ఇండియాలోనే అతిపెద్ద విగ్రహం అంట. చూడండి అక్కడ లింగం పైన ఒక ఫోటో ఉంది కదా, అతనే క్రియేట్ చేస్తారు. ఈ మొత్తం ఈ కోటి లింగాలు తనే క్రియేట్ చేస్తారు. మీకు ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే ప్లీజ్ మొక్కుకోవచ్చు, నేనే సైలెంట్గా ఉంటాను. ఈ లింగం వచ్చేసి సెకండ్ లింగం అండి, అది ఫస్ట్ది, సెకండ్ది చిన్న ఉంటుంది కొంచెము. ఇక్కడ నుంచి అయితే అసలు చెప్పనే రాదు ఎంత బాగుంటుందో ఇక్కడ. అసలు దీని తర్వాత ఎగ్జిట్ పాయింట్ వస్తుంది, ఇందులో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్లో కెమెరాస్ అండ్ ఫొటోస్ నాట్ అలౌడ్, కాకపోతే బయట ఇక్కడైతే ఓకే తీసుకోవచ్చు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బాయ్.